అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి గురించి అలాగే శివరాత్రి అసలు ఎందుకు చేసుకుంటాము అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. గురుగారు, ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరికి వస్తున్న అనుమానం ఏంటంటే, మనం ఎంతోమంది దేవుళ్ళని చూస్తుంటాం, సకల కోటి దేవతలు వాళ్ళందరూ కూడా మనిషి రూపంలో ఉంటుంటారు. కేవలం శివుడు మాత్రమే లింగ రూపంలో ఉంటుంటాడు. అసలు దానికి గల కారణం ఏంటండి? వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పూర్వం ఋషులందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో వీళ్ళలో ఎవరు గొప్ప అని చెప్పి. అలాంటప్పుడు ఆ ఋషులందరికీ అనుమానం కలిగి అది తెలుసుకోవాలంటే ఒక ఋషిని పంపించాలి. అలా చేయాలి అంటే భృగు మహర్షిని పురుగొలుపుతారనమాట. ఈ కార్యానికి నువ్వే సమర్థుడివి, నువ్వే చేయగలవు అని చెప్పేసి ఆయన్ని భృగు మహర్షిని పురుగొలుపుతారు. ఆ భృగు మహర్షిని మామూలుగా కాదు, ఆవేశంతో పురుగొలుపుతారనమాట. అప్పుడు ఏం చేస్తాడు, ఈ భృగు మహర్షి సత్యలోకానికి వెళ్తాడు. మొదటగా బ్రహ్మదేవుడి దగ్గరికి. ఆ బ్రహ్మ సరస్వతి మాట్లాడుకుంటూ ఆ సరస్వతి వీణ వాయిస్తూ ఉంటుంది. ఆ తన్మయత్వంలో బ్రహ్మ ఉంటాడు. ఈ వెళ్ళిన భృగు మహర్షి రాకని గమనించరనమాట. ఎవరు? బ్రహ్మ సరస్వతి. వీళ్ళిద్దరు గమనించకపోయేసరికి భృగు మహర్షి కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడు, నేను వస్తే నన్ను గమనించకుండా మీ పనిలో మీరుంటారా అని చెప్పేసి కమండలలో నీళ్లు తీసుకుంటాడు. నీళ్ళు తీసుకొని ఆ బ్రహ్మదేవుడి మీద చల్లుతాడు అనమాట. నీకు భూలోకంలో పూజలు అనేవి జరగవు అని శపిస్తాడు. అది అయిపోతుంది. అందుకే మనకి భూలోకంలో బ్రహ్మకి పూజలు ఉండవు, గుళ్ళు ఉండవు అనమాట. ఎక్కడో ఒక 2-3 ఉన్నాయి మన ప్రపంచం మొత్తంలో, కానీ వాటికి పూజలు జరగవు. దాని తర్వాత విష్ణులోకానికి వస్తాడు. విష్ణులోకానికి వస్తే విష్ణుమూర్తి శేషపాన్పు మీద పడుకొని ఉంటాడు. లక్ష్మీదేవి కాళ్ళు వచ్చుతూ ఉంటుంది. ఈ రాకను గమనించరు, భృగు మహర్షి రాకను గమనించరు అనమాట. గమనించకపోయేసరికి విష్ణుమూర్తి ఇక చూడకపోయేసరికి భృగు మహర్షికి మరలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు, ఆ కాలుతోటి విష్ణుమూర్తిని తంతాడనమాట. ఎక్కడ? హృదయం మీద తంతాడు. విష్ణుమూర్తి హృదయంలో ఎవరుంటారు? లక్ష్మీదేవి ఉంటుంది. అప్పుడు ఎవరిని తినట్టు? లక్ష్మీదేవిని తినట్టు. అప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేసింది. అదే కొల్హాపూర్ అనమాట. అలిగి భూలోకానికి వచ్చేసింది. ఈ విష్ణుమూర్తి తన్నిన తర్వాత ఏం చేస్తాడు, ఆయన్ని ఏమీ అనకుండా ఆయన్ని పిలిచి మీరు వచ్చారా అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి సపర్యలన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు లక్ష్మీదేవికి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత అది భృగు మహర్షి అరికాల్లో ఒక కన్ను ఉంటుంది, ఆ కన్నుని చిదివేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది అనమాట, నేను ఇట్లా అహంకారంతో ఉన్నాను, నేను త్రిమూర్తుల దగ్గరికి వచ్చాను అని చెప్పేసి. ఇది జరిగిందంతా కానీ లక్ష్మీదేవి చూడదనమాట, వెళ్ళిపోతుంది కాబట్టి. సరే, ఆ తర్వాత విషయం ఈ లక్ష్మీదేవి ఇంతవరకు అయిపోతుంది. శివుడి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ పార్వతీ శివుడు నాట్యం ఆడుతూ ఉంటారనమాట. ఈ భృగు వచ్చిన విషయాన్ని గమనించరు. గమనించేసరికి ఈయనకి కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత చేతిలో నీళ్ళు తీసుకొని, నీకు మనుష్య రూపంలో పూజ అనేది ఉండదు, లింగ రూపంలోనే ఉంటుంది అని చెప్పి వీళ్ళిద్దరిని శపించేస్తాడు అనమాట. ఎవరిని? శివుడిని శపించేసేస్తాడు. ఇక త్రిమూర్తులు ముగ్గురికి కూడా ఒక్కొక్క రకమైన శాపాన్ని ఇచ్చేస్తాడు. అయితే వీళ్ళు దేవతలైనప్పటికీ మునులు, ఋషులు వీళ్ళకి వరాలు ఇచ్చే దేవతలే. కానీ వీళ్ళు చేసిన తపోనిష్ట ద్వారా, తపస్సు ద్వారా దేవతలను కూడా శపించగల శక్తి వస్తుందన్నమాట. ఆ శక్తితోటే ఈ ఋషులు, మునులు కొన్ని వేల సంవత్సరాలు దేవతల కోసం తపస్సు చేస్తారు. పరమేశ్వరుడి కోసం, విష్ణుమూర్తి కోసం, బ్రహ్మ కోసం అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి వీళ్ళ క్షణికావేశం, చిన్న చిన్న కోపాల వల్ల దాన్ని అంతా పోగొట్టుకుంటారు. మరలా తపస్సులో కూర్చుంటారు కొన్ని వేల సంవత్సరాలు. అలాగే ఈ శివుడి దగ్గరికి వచ్చేసరికి నీకు మనుష్య రూపంలో పూజలు అనేవి ఉండవు, లింగ రూపంలోనే ఉంటుంది అని చెప్పేసి ఆయన భృగు మహర్షి శాపం ద్వారా మన భూలోకంలో ఇప్పటికీ కూడా మనుష్య రూపంలో శివుడిని పూజించరు, లింగానికే పూజిస్తారనమాట, శివలింగానికి. కాబట్టి ఈ విధంగా శివలింగానికి పూజ చేయడం అనే ఆనవాయితీ, ఆచారం, అలాగనే శాస్త్రం, పురాణాలు చెప్తున్నాయన్నమాట. గురుగారు, లింగం ఎప్పుడు ఉద్భవించింది, అదే విధంగా ఎప్పటి నుంచి శివలింగానికి పూజలు అందిస్తూ ఉన్నామండి? ఈ శివలింగం అనేది మాఘ బహుళ చతుర్దశి అంటే శివరాత్రి రోజున ఉద్భవించిందనమాట. ఈ శివలింగం ఎలా ఉద్భవించిందంటే, పూర్వం విష్ణుమూర్తి, బ్రహ్మ వీళ్ళిద్దరూ ఎదురుపడతారు. ఎదురుపడి బ్రహ్మని విష్ణుమూర్తి చిన్నవాడిగా చులకనగా మాట్లాడతాడనమాట. ఎందుకు అంటే, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభి నుంచి అంటే బొడ్డు నుంచి ఈ బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. అంటే విష్ణుమూర్తికి పుట్టినవాడు బ్రహ్మదేవుడు కుమారుడు లెక్కన ట్రీట్ చేస్తాడనమాట.
అనేసరికి ఈ బ్రహ్మదేవుడు కోపం వస్తుందన్నమాట. నన్ను నీతోటి వాడిని నన్ను ఇలా చూస్తావా అని. అప్పుడు వీళ్ళిద్దరికీ వాగ్వాదం, మాటలు పెరుగుతాయి, మాటలు పెరుగుతాయి. అలాగనే చేతల దాకా వస్తుంది. యుద్ధం చేసుకుంటూ ఉంటారు, భీకరమైన యుద్ధం చేస్తూ ఉంటారు. దేవతలందరూ వస్తారు. ఈ దేవతలందరూ కూడా వారి వల్ల కాదు ఈ యుద్ధాన్ని ఆపటం. ఇక దేవతలందరూ చూస్తుంటారు. ఇక దీనికి సమర్థుడు ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళాలి. ఈ దేవతలందరూ వెళ్ళి ఇలాగ వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆ యుద్ధం చాలా భీకరంగా ఉంది, ప్రాణికోటికంతా కూడా నష్టం జరిగేలా ఉంది అని చెప్పేసి దేవతలందరూ వెళ్ళి శివుడికి చెబుతారనమాట. ఇక యుద్ధం అంతా అయిపోయి ఇక ఇది అయిపోయేలా లేదు అని చెప్పి ఈ బ్రహ్మదేవుడు అలాగనే విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ అస్త్రాలు తీస్తారనమాట. బ్రహ్మదేవుడేమో పాశుపతాస్త్రాన్ని తీస్తాడు, ఈ విష్ణుమూర్తి ఏమో శంకరాస్త్రాన్ని తీస్తాడనమాట. ఇద్దరిది ఈ అస్త్రాలు రెండు కూడా పరమేశ్వరుడు సంబంధించినవే. ఈ రెండు అస్త్రాలు పవర్ఫుల్. సో ఆ రెండు కనుక వదిలారు అంటే భూమండలానికి అలాగనే 14 భువన భాండాలకి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి దీన్ని ఆపాలి అని చెప్పేసి శివుడు అప్పుడు లింగాన్ని, ఒక అగ్ని లింగాన్ని ఉద్భవం చేస్తాడనమాట. వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక పెద్ద అగ్నిలింగం వస్తుంది. ఆ అగ్నిలింగం ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌల్ విలసత్ పూర్ణేందువాంతామృతై. అంటే ఆ శివలింగం ఎలా ఉంది అంటే ఆది అంతం లేనిది. అంటే ఆది అంటే మొదలు, అంతం అంటే చివర లేనిదిగా ఉందన్నమాట. మనకు అన్నిటికంటే కింద ఉండేది మన భూలోకానికి కింద 7 లోకాలు ఉంటాయి. ఆ లోకాలలో పాతాళ లోకం కిందది. దానికంటే కింద నుంచి శివలింగం ఉద్భవించింది. అలాగనే పైకి వెళ్తే సత్యలోకం చివరి లోకం. ఆ లోకం పైన కూడా ఇంకా శివలింగం ఎక్కడ చివర కనపడట్లేదనమాట. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పి తేల్చడానికి ఈ పరమేశ్వరుడు ఆ విష్ణుమూర్తికి బ్రహ్మకి ఒక పరీక్ష పెడతాడనమాట. మీరు ఎవరైతే నా ఆదిని అంతాన్ని, ఆ శివలింగ ఆదిని అంతాన్ని కనిపెడతారో వాళ్ళు గొప్ప అని చెబుతాడు. ఈ విష్ణుమూర్తి ఏం చేస్తాడు? వరాహ రూపం ఎత్తి, శ్వేతవరాహం తెల్లటి వరాహ రూపం ఎత్తేసి భూలోకం కింద వెళ్ళిపోతాడు అనమాట. పాతాళం దాకా వెళ్తూ ఉంటాడు ఆ శివలింగం మొదలు కనుక్కోవడానికి. ఈ బ్రహ్మ ఏం చేస్తాడు? హంసవాహనం ఎక్కి పైకి వెళ్తాడనమాట సత్యలోకానికి. అలా సత్యలోకానికి పైకి వెళ్ళినా కానీ ఇంకా వీళ్ళు విష్ణుమూర్తి కిందకి వెళ్తున్నాడు, అలాగనే బ్రహ్మ పైకి వెళ్తున్నాడు. దానికి ఆది అంతం అనేది, మొదలు చివర అనేది కనపడట్లేదు. వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక ఈ బ్రహ్మ ఏమనుకున్నాడు? విష్ణుమూర్తికి ఈ ఆది అనేది తెలిసి ఉంటుంది, మనకు అంతం తెలియట్లేదు, కాబట్టి మనం అబద్ధం చెబుదామని చెప్పేసి బ్రహ్మదేవుడు అక్కడ మొగలి పువ్వులు అలాగనే కామధేనువు కనిపిస్తుంది అనమాట. ఆ రెండు కనిపించేసరికి ఆ బ్రహ్మ వాళ్ళిద్దరిని అడుగుతాడనమాట. అడిగి నేను ఇలాగా పరమేశ్వరుడు పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో నెగ్గాలి నేను, కాబట్టి నేను ఒక అబద్ధం చెబుతాం, దాన్ని మీరు సరే అనండి, కావాలంటే మీకు ఏదైనా వరం ఇస్తాను అని చెబుతాడనమాట. అప్పుడు ఏం చేస్తారు? ఆ మొగలి రేకులు, మొగలి చెట్టు అలాగనే ఈ కామధేను సరే అని చెప్పేసి వస్తాయన్నమాట. శివుడి దగ్గరకు వస్తారు. ఈ విష్ణుమూర్తి కూడా వస్తాడు. విష్ణుమూర్తి వచ్చి చెబుతాడనమాట, నాకు మీ ఆది అనేది కనపడలేదు స్వామి అని చెప్పేసి ఆయన నిజాన్ని ఒప్పుకుంటాడు. బ్రహ్మ ఏం చేస్తాడు? నీ అంతం, ఆ చివరి అనేది నాకు కనపడింది అని చెప్తాడనమాట. కనపడేసరికి ఈ మొగలి చెట్టు చెబుతాడు కదా, నువ్వు ఇలా చెప్పు, సాక్ష్యం చెప్పు అని చెప్పేసి. అవును అని చెప్పి సాక్ష్యం చెబుతుంది. ఈ కామధేను ఏం చెబుతుంది? తలతోటి అవును అని చెప్పి తోకతోటి కాదు అని చెబుతుంది అనమాట. అని చెప్పేసరికి ఇక శివుడికి విషయం అర్థమైపోతుంది. ఆ శివుడి కోపం వచ్చి కాలభైరవుడిని పిలుస్తాడనమాట. ఆ కాలభైరవుడు వచ్చి బ్రహ్మకి ఇంతకుముందు 5 తలలు ఉండేవి, పంచముఖ బ్రహ్మగా ఉండేవాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఆ కొన్ని పురాణాల్లోనేమో ఖడ్గంతో శిరస్సు పైనుంచి, అంటే 4 ముఖాలు 4 దిక్కులు చూస్తూ ఉంటాయి, పైన ఊర్ధ్వముఖాన్ని కూడా ఒక తల చూస్తూ ఉంటుంది. ఆ ఊర్ధ్వముఖంగా చూసే తలని ఆ ఖడ్గంతో నరికేశాడని, లేదా గోటితోటి ఆ కాలభైరవుడు గిల్లటం వల్ల ఆ ముఖం పోయింది అని చెప్పేసి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అప్పటి నుంచి చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. ఒక శిరస్సు పోయింది. ఇప్పుడు ధర్మ పరిపాలన చేయాలి అని చెప్పి 4 దిక్కులు ధర్మ పరిపాలన చేయాలని చెప్పి శివుడు చెబుతాడు. సరే అది అయిపోతుంది. తర్వాత మొగలి రేకులు, నువ్వు అబద్ధం చెబుతావు కాబట్టి నా పూజకి నువ్వు పనికిరావు అని చెబుతాడు అనమాట పరమేశ్వరుడు. కాబట్టి మనకి శివుడికి పూజ చేసేటప్పుడు అన్ని పుష్పాలు వేస్తారు, కానీ మొగలి పువ్వులు వేయడానికి ఉండదు. ఎందుకంటే శివుడి శాపం వల్ల ఆ పూజ చేయడానికి పూజకి పనికిరావు అనమాట. అయితే వేడుకుంటాడు, ఇలాగా మీ పూజకి అసలు నేను ఇక చెట్టుగా ఉండి అలాగనే పూసి మీ పూజకి పనికి రాకుండా పోవటం వల్ల నా జన్మ వ్యర్థమవుతుంది. అంటే ఒక్క శివరాత్రి రోజు మాత్రం నాకు అలంకరించడానికి నువ్వు ఉపయోగపడతావు అని చెప్తాడు. ఇక మిగతా రోజుల్లో నా పూజకి పనికిరావు అని చెప్పి దాన్ని శపించేస్తాడు. తర్వాత కామధేనువు దగ్గరికి వచ్చేసరికి కామధేనువేమో ముందు కాదు అని తలుపుతుంది, మొహంతోటేనేమో అవును మీ అంతంగా ఇది మీ చివర కనిపించింది, అలాగనే తోకతోటేనేమో కనపడలేదు అని చెప్పి చెబుతుంది అనమాట. అప్పుడేం చేస్తాడు? నువ్వు 2 విధాలుగా చెప్పావు కాబట్టి భూలోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆవు రూపంలో ఉన్నప్పుడు నీ ముఖానికి పూజ ఉండదు,
వెనక పృష్ఠభాగంలో అంటే తోకకి మాత్రమే పూజ ఉంటుంది అని చెబుతాడు అనమాట. అయితే ఇప్పటికి కూడా గోపూజ చేసేటప్పుడు ముందు ముఖానికి చెయ్యం, వెనక వెనక అన్ని దేవతల వరాలన్నీ కూడా వెనకనే ఉంటాయి. గోవుకి ఆవు పేడ ఈ అలగటానికి వీటికి శుభ్రతకి వాడతాం, అలాగనే గోమూత్రం వాడతాం శుద్ధి అవ్వటం శుద్ధి చేయడం కోసం, అలాగనే ఆవు పాలు ఇవన్నీ కూడా ఈ వెనక భాగానే ఉంటాయి. అలాగనే ఏదైనా గోవును దానం ఇచ్చేటప్పుడు ఆ తోకను పట్టుకొనే దానం ఇస్తారనమాట. దానం చేసేటప్పుడు దానం ఇచ్చేవాడు ఆ తోకను తీసుకునేవాడు చేతిలో పెడతాడు. ఇక ముందు పక్క పూజ ఉండదన్నమాట. గోపృష్ఠస్థిత లక్ష్మీదేవి అయిన మహా అని గోవు వెనక భాగం ఉండే లక్ష్మీదేవికి మనం పూజ చేయడం జరుగుతుంది. ఆ వరాన్ని ఇస్తాడు, అంతటితో అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ జ్వాలతోటి అగ్నిలింగం అనేది ఉద్భవిస్తుంది అనమాట. ఏది వీళ్ళిద్దరు సంభాషణల మధ్యలో. అది ఎప్పుడు జరుగుతుంది? మాఘ బహుళ చతుర్దశి రోజు ఈ లింగోద్భవం జరుగుతుందన్నమాట. అదే ఈ లింగోద్భవాన్ని మహాశివరాత్రిగా భావించి అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఈ లింగోద్భవ కాలం జరుగుతూ ఉంటుంది. ఆ లింగోద్భవ కాలంలోనే ఈ అభిషేకాలు అర్చనలు చేయడం జరుగుతుంది. దాన్నే మహాశివరాత్రి అంటారనమాట. అంటే గురుగారు అప్పటి నుంచే మనం శివరాత్రి అనేది జరుపుకుంటూ ఉంటామని. మనకు సంవత్సరంలో 5 శివరాత్రులు వస్తాయి. ఒకటి నిత్య శివరాత్రి, అంటే రోజు శివార్చన చేస్తూ ఉండాలి. ఆ రోజు శివార్చన చేసే వాళ్ళకి మహాశివరాత్రి మహాశివరాత్రి లాంటివి ఏమి ఉండవు. రోజు శివరాత్రి వాళ్ళకి, అంటే శివుడికి పూజ చేసుకోవటం. ఇంకొకటి పక్ష శివరాత్రి, అంటే పక్షం అంటే 15 రోజులు. ఆ 15 రోజులకు ఒకసారి, అంటే బహుళ చతుర్దశి అలాగనే శుద్ధ చతుర్దశి, ఈ చతుర్దశుల్లో ఈ శివరాత్రి వస్తుంది, పక్ష శివరాత్రి అని చెప్పి. అలాగనే మాస శివరాత్రి, అంటే నెలకు ఒకసారి వస్తుంది. ఇది అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి. ప్రతి నెలలో అమావాస్యకి ముందు ఒక చతుర్దశి వస్తుంది. ఆ చతుర్దశినే మాస శివరాత్రి అంటారనమాట. ప్రతి నెల వచ్చేది. అది కూడా మహాశివరాత్రి అంత పవర్ఫుల్ అనమాట, ప్రాముఖ్యత ఉంది. కానీ అది బయట అంత ప్రాచుర్యంగా లేదు. తెలిసిన వాళ్ళు మాస శివరాత్రి పూజలు అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. మాస శివరాత్రి కూడా మహాశివరాత్రి అంత ప్రాముఖ్యత కలిగి ఉంది. దాని తర్వాత మహాశివరాత్రి గురించి మనం చెప్పుకున్నాం. ఆ లింగం ఉద్భవించిన కాలాన్ని మహాశివరాత్రిగా చేసుకుంటాం అనమాట. అదే అర్ధరాత్రి 12 గంటలు దగ్గరగా సుమారుగా అర్ధరాత్రి 12 గంటలకి ఈ లింగం ఉద్భవించింది కాబట్టి ఆ సమయానికి ఈ మహాశివరాత్రి అనేది చేసుకుంటాం. అలాగనే యోగ శివరాత్రి. ఈ యోగ శివరాత్రి అంటే యోగులు, ఋషులు, మునులు, ఈ నాగ సాధువులు వీళ్ళందరూ చేసేది. అంటే యోగ తపస్సుతోటి ఈ చేసే అర్చనని యోగ శివరాత్రి అంటారు అనమాట. వాళ్ళు జీవితాంతం కూడా ఇలానే చేస్తూ ఉంటారు. ఒక శివలింగాన్ని పెట్టుకొని చేయటం కాకుండా వాళ్ళు యోగాతోటి అలాగనే మనస్సుతోటి ఇవన్నీ కూడా శారీరకంగా కాకుండా మానసికంగా చేసేదాన్ని యోగ శివరాత్రి అంటారు అనమాట. అలాగా ఈ 5 శివరాత్రులు అనేవి మనకు ఒక సంవత్సరంలో వస్తూ ఉంటాయి.